యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి కండిషన్స్ వెయిట్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే పైథాన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏవేవి ఉన్నాయంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అని ఉంటుంది. ఓకే, ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. దాని తర్వాత మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలాంటి కండిషన్స్ వాడతామో ఒకసారి చూద్దాం. ఎలా కండిషన్స్ వాడతామంటే ఏ ఈక్వల్స్ టు బి, ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇలాంటి కండిషన్స్ తీసుకుంటాము. సో మనకి కండిషన్ తెలుసు, కాకపోతే ఒకసారి చూద్దామనేసి చూపిస్తున్నాను. దాని తర్వాత మనం కోడింగ్ పార్ట్కి వెళ్ళేటట్లయితే ఇఫ్ కండిషన్ అనేది సింటాక్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి సింటాక్స్ అని రాద్దాము. ఓకే, ఇది సింటాక్స్, ఓకే. ఇది సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్, ఇది ఇఫ్ అనేది కీవర్డ్, కండిషన్ అనేది ఇక్కడ కండిషన్ రాసుకుంటాము, కోలన్తో ఎండ్ చేస్తాము. దాని తర్వాత ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్స్. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ట్రూ కాలేదనుకో ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం ఎట్లా చేస్తామో. సపోజ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఇదంతా కూడా కామెంట్లో పెట్టేసుకుందాం. కామెంట్లో పెట్టేసుకుంటే మనకి కోడ్ అనేది ఈజీగా ఉంటుంది చూడడానికి. అన్నీ ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చేస్తే అవుట్పుట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకే, సపోజు ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు అనే సంథింగ్ ఏదో తీసుకున్నాం, చూద్దాం. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు 200 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 33 తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏం చేసినా అంటే ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ, బి గ్రేటర్ దెన్ ఏ అయితే బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అని రాస్తాం. ఓకేలా రాకపోతే ఎల్ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఒకవేళ సేమ్ ఈక్వల్ టు అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రావాలి. ఓకే, ఒకవేళ ఎల్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇఫ్, ఎల్ఇఫ్ రెండు కూడా ఫాల్స్ అవుతే మనకి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము అవుట్పుట్ చూసినట్లయితే ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. అవుట్పుట్ చెక్ చేసి కండిషన్స్ చూస్తే మనకి టోటల్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని వచ్చింది. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఏంది, ఇక్కడ ఏ అనేది ఎంత 200. ఓకే, ఇక్కడ బి అనేది ఎంత 33 గ్రేటర్ దెన్ 200 ఫాల్స్ కాబట్టి మనకి ఎల్ఇఫ్కి వచ్చేసింది. ఎల్ఇఫ్లో ఏమొచ్చేసింది అంటే ఎల్ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే 200 ఈక్వల్ టు 33 కాదు. కానందుకు మనకి ఏమైందంటే ఎల్స్లో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని ఎల్స్ పార్ట్ అనేది డిస్ప్లే అయిపోయింది. ఏం లేదంటే మనము ఇఫ్ కీవర్డ్ తీసుకుంటాము. ఇఫ్ కండిషన్స్లో కోలన్తో ఎండ్ చేస్తాము, కండిషన్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాగే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్ఇఫ్ ఉంటే ఎల్ఇఫ్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎల్స్ పార్ట్ కూడా సేమ్ యాస్టీజ్గా ఇలా రాస్తాము. ఇక్కడ మనం చూడాల్సిందంటే ఇండెంటేషన్ అనేది పాటించాలి. ఇండెంటేషన్ పాటించకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ ఒక ఆర్డర్గా రాసాము, ప్రింట్ అనేది ఒక ఆర్డర్గా రాసాము. చూసారా, ఇట్లా ఆర్డర్గా రాకపోతే అది ఇట్లా సీక్వెన్స్గా రాకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ రాకూడదంటే మనం ఇది పాటించాలి పైథాన్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దీని కాడ గమనించినట్లయితే ఇప్పుడు బి అనేది ఎంత 33 గ్రేటర్ దెన్ 200 కాదు కదా. అయితే ఫాల్స్ అయిన తర్వాత నేను ఏ ఈక్వల్ టు బి అన్నా, బి అంటే అది కూడా ఫాల్స్ కాబట్టి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. అయితే ఇప్పుడు నేను దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదో చూద్దామండి. ఇది ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్కు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది చూద్దాము. ఓకే, ఇది కామెంట్ పెట్టేద్దాం. ఇది కామెంట్ పెట్టేసిన తర్వాత ఇక్కడ కామెంట్ పెట్టేద్దాం. ఇక్కడ కామెంట్ పెట్టేస్తే ఇది కామెంట్ అయిపోతుంది. కామెంట్ ఎందుకు పెడుతున్నానంటే మొత్తం కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్స్ అనేది నెంబర్ ఆఫ్ వస్తాయి. నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు దేనిది ఇంకా అవుట్పుట్ తెలియదు కాబట్టి నేను 1 by 1 చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అంటే ఏ ఈక్వల్ టు 33 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 33 తీసుకున్నాను. బి గ్రేటర్ దెన్ ఏ అంటే ఫాల్స్, ఏ ఈక్వల్ టు బి అంటే ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి మనకి ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎల్ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏం రావాలంటే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ రావాలి. ఎందుకంటే ఏ, బి రెండు ఈక్వలే. ఇప్పుడు గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయితే ఇక్కడ ఏం లేదు, ఎందుకంటే సేమ్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చింటే మనకి డిఫరెంట్గా డిస్ప్లే అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అంటే
ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అనే అవుట్పుట్ రావాలి. మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అని వచ్చింది. ఓకే, అంటే మనము కండిషన్ బేస్ చేసుకొని కండిషన్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయని మనము ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనము కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్కువ వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళిన తర్వాత దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. ఇప్పుడు ఇంతకుముందుకి చెక్ చేసాం కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను ఒక్కొక్కటి చూపించాను మీకు. ఎఫ్ చూపించాను, ఎల్ఇఫ్ చూపించాను ఎలా పర్ఫామ్ అవుతుందో. ఓకే, దాని తర్వాత కండిషన్స్ కూడా ఎట్లా అప్లై చేసి చూపిస్తాను, ఎల్సి కూడా చూపించాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 200 తీసుకున్నాడు, బి ఈక్వల్ టు 33 తీసుకున్నాము. ఇప్పుడు ఏమంటాం అంటే బి గ్రేటర్ దెన్ ఏ అంటున్నాం. బి గ్రేటర్ దెన్ ఏ కరెక్టా? బి అనేది 33 గ్రేటర్ దెన్ ఏనా? కాదు కాబట్టి మనకి ఏమంటుంది బి ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ఏ అని అవుట్పుట్ రావాలి. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ గీసినట్లయితే బి ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ఏ అని వచ్చింది. ఓకే, ఇవంతా అంటే ఎందుకు ఒక దాని మీద బేస్ చేసి చెప్తున్నారని అనుకోకండి, ఎందుకంటే ఇది కొద్దిగా పర్ఫెక్షన్ ఈ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ఫర్తోనే ఉంటుందండి మొత్తం పైథాన్ కూడా. ఇవి బ్యాక్ బోన్స్ లాగా ఉంటాయి. సో ఇవి కొద్దిగా కేర్ఫుల్గా వినాలనేసి నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో కండిషన్ చూసినట్లయితే ఇక్కడ మనం కామెంట్లో పెట్టుకున్నాం అంటే అనుకో. ఇప్పుడు ఇది ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ కామెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇదేంటి ఏ ఈక్వల్ టు 200 తీసుకున్నాను కదా. ఏ అనేది వేరియబుల్, బి అనేది 33 తీసుకున్నాను, బి అనేది వేరియబుల్, సి ఈక్వల్ టు 500 తీసుకున్న తర్వాత అండ్ ఇవంటే ఏంటంటే ఇవన్నీ లాజికల్ అండ్ అని అంటారు, దాని తర్వాత లాజికల్ ఆర్ అని అంటారు, లాజికల్ నాట్ అని అంటారు కదా. అయితే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను 200 గ్రేటర్ దెన్ బి అంటే 200 అనేది గ్రేటర్ దెన్ బియా? కాదు, ఫాల్స్. కాబట్టి ఇక్కడ ఏమో చూసిపోతుంది 0 కదా, ఇది 0. ఫాల్స్ అంటే 0, ట్రూ అంటే 1. అండ్ నేను ఏమంటున్నా సి గ్రేటర్ దెన్ ఏ, ట్రూ. అయితే ఒకటి ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉంటే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాకూడదు. ఓకే, మనం అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుందో. ఎందుకంటే రెండు స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటేనే అవుట్పుట్ రావాలి. ఇక్కడ ఏమొచ్చిందంటే బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అని వచ్చింది. ఓకే, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏ అనేది ఏంది 200 గ్రేటర్ దెన్ బిఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి ట్రూ, అది ట్రూ కాబట్టి అలా వచ్చేసింది. సి గ్రేటర్ దెన్ ఏనా? సి అనేది గ్రేటర్ దెన్ ఏనా? అవును, ట్రూ కాబట్టి డిస్ప్లే. సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు రెండు ట్రూ ఉన్నందుకు ట్రూ డిస్ప్లే అయింది. సపోజ్ నేను ఏం చేస్తానంటే లెస్ దెన్ ఇస్తాను. లెస్ దెన్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి ఇది ఫాల్స్ అవుతుంది కదా. ఏ అనేది ఎంత 200 లెస్ దెన్ బియా? కాదు, ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకి ఏం రాసుకోవాలంటే ఎల్స్ రాసుకోవాలి. ఎల్స్ రాసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఎల్స్ రాస్తాను చూడండి. ఎల్స్ ఏం రాస్తానంటే ప్రింట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అని రాస్తాను. ఇట్ ఈస్ నాట్ ట్రూ అని రాశాను. మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చూస్తే మనకి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, ఎందుకంటే నేను అక్కడ చేంజ్ చేసాను చూడండి. ఇట్ ఈస్ నాట్ ట్రూ అని వచ్చింది. ఓకే, ఎందుకు ఇట్ ఈస్ నాట్ ట్రూ అని వచ్చిందంటే ఇక్కడ ట్రూ ఉంటే లాజికల్ అండ్ అనేది స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉన్నా కూడా ఎల్సీ వస్తుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉన్నా కూడా ఎల్సీ వస్తుంది. లాజికల్ అండ్ ఫంక్షనాలిటీ అనేది రెండు ట్రూవే ఉండాలి. అంటే 1 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి, లేకపోతే 0 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి. కాబట్టి అది 1 లేనందుకు అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే, నేను ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ ఒకసారి ఇది పెట్టేసి ఓకే, ఇప్పుడు ఇది కామెంట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది తీసేసుకొని చూద్దాం ఎట్లా డిస్ప్లే అయిందో. సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 200 తీసుకున్నాము, బి ఈక్వల్ టు 33 తీసుకున్నాము, సి ఈక్వల్ టు 500 తీసుకున్న తర్వాత ఏ గ్రేటర్ దెన్ బి. 200 అనేది 33 కన్నా గ్రేటర్ అంటే ట్రూ. ఓకే, ఆర్ ఏ గ్రేటర్ దెన్ సి. ఏ అనేది సి కన్నా గ్రేటర్ దెన్ ఫాల్స్. కాకపోతే లాజికల్ హార్లో ఏమవుతుందంటే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అన్నా, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉన్నా కూడా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే యాండ్లో అయితే రెండు ట్రూవే ఉండాలి. ఓకే, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈజ్ ట్రూ అని రాసింది ఇక్కడ. అందుకోసము ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఎలానో. ఓకే, అవుట్పుట్ చూస్తే మనకి అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ అని వస్తుంది చూడండి. అట్లీస్ట్ 1 ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అని వచ్చింది. ఓకే, మనము లాజికల్ హ్యాండ్కు దాని తర్వాత ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే లాజికల్ హ్యాండ్కు రెండు వాల్యూస్ అనేది ట్రూ ఉండాలి ఎప్పుడైనా సరే, అట్లయితేనే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంటే కండిషన్ డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఒకటి తప్పు ఒకటి ఎక్కువ ఉంటే ఏంటంటే అది ఆర్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ చూద్దామండి. ఏందో ఇక్కడ ఇది తీసేసి ఇవి నేను ట్రిపుల్ కొటేషన్ కామెంట్స్ లాగా వాడుతున్నానండి. కామెంట్స్వి ఇక్కడ పాస్ అంటే ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు
ఇప్పుడు బి ఈక్వల్ టు 200 తీసుకున్నాను. ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ, మనం అసలు గ్రేటర్ దెన్ అసలు ఏనే డిక్లేర్ చేసుకోలేదు కదా, పాస్ అని ఇచ్చేసాను. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి ఏ ఇస్ నాట్ డిఫైన్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏ అనేది డిఫైన్ చేసుకొని చూద్దాము. డిఫైన్ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఏ, ఇక్కడ మనం బి గ్రేటర్ దెన్ ఏ అన్నాం కాబట్టి ఇక్కడ ఏ 500 తీసుకుందాం. ఏ 500 తీసుకున్నప్పుడు స్టేట్మెంట్ అనేది ఫాల్స్ కావాలి కదా. ఇప్పుడు బి అనేది 200, బి గ్రేటర్ దెన్ ఏనా కాదు, ఫాల్స్. ఎందుకంటే నేను 500 తీసుకున్నాను. పాస్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు చూడండి ఒకసారి. పాస్ అంటే ఏమందంటే పాస్ చేసేస్తుంది, అంటే ఎర్రర్ అక్కడ కాకుండా అవాయిడ్ చేస్తుంది. ఎర్రర్ మెయిన్ పాస్కి వాడు యూజ్ చేసుకొని మనం ఎర్రర్ అనేది అవాయిడ్ చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పాస్ తీసేస్తే అది ఎర్రర్ రావాలి. ఎందుకు ఎర్రర్ వచ్చేసి మనకి ఎల్స్ కండిషన్స్ ప్రింట్ కావాలి. సో పాస్ కండిషన్ పెట్టినందుకు మనం అక్కడ పాస్ అనేది పెట్టినందుకు ఏమవుతుందంటే ఎర్రర్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది. ఇదండి ఇఫ్ కండిషన్స్. దాని తర్వాత ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్స్. ఇప్పుడు ఇది పైథాన్లోని మెయిన్ బ్యాక్ బోన్ అంటే కండిషన్స్, దాని తర్వాత లూప్స్ అండి. ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మనం కోడింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.